చేసింది. ఈ మేరకు ఆయుధ విరమణపై ఓ తేదీ ప్రకటించింది. జనవరి 1న ఆయుధాలను విడిచి సామూహికంగా లొంగిపోతామని తెలిపారు. జనవరి 1వ తేదీన సాయుధ కాల్పులను విరమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఒక్కొక్కరికి బదులు అందరం ఒకేసారి లొంగిపోతామని వెల్లడించడం సంచలనంగా మారింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి ఆనంద్ పేరుతో ఈ మేరకు ఒక లేఖను విడుదల చేశారు. మావోయిస్టుల అగ్రనేతలు మల్లోజు ఆసన్న లొంగుబాటు హిన్మా ఎన్కౌంటర్తో పార్టీ బలహీనమైందని లేఖల్లో పేర్కొన్నారు. మిగతా వారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని మావోయిస్టులు కోరిన సంగతి తెలిసిందే. పరస్పర సమన్వయం, కమ్యూనికేషన్ కోసం నక్సల్ ప్రతినిధి ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్లను విడుదల కూడా చేసినట్టు తెలిపారు. తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎదుట ఆయుధాల విరమణ చేస్తామని స్పష్టం చేశారు.